ఏ చింత, ఏ దిగులు, ఏ బెంగ ఏమండి దేవుని నమ్ముకునే వారికి ఉండదు, ఉండకూడదు. అది ఎవరు చెప్తున్నారంటే వాక్యం చెప్తుంది. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉంటాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వల్లే ఉంటాడు. అది కాలవల వారన దాని వేళ్ళు తన్నుతుంది. వేడొచ్చినా ఎండొచ్చినా దానికి భయపడదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా భయపడదు. వర్షాలు లేకపోయినా సరే ఏ చింత, ఏ దిగులు లేకుండా ఉంటది. అది కాపు కాయటము కూడా దేవుని పిల్లలు, దేవుని నమ్ముకున్న వారు దిగులు పడకూడదు. దేవుని ఆశ్రయించిన వారు, యెహోవాను నమ్ముకున్న వాడు చింతించకూడదు, దిగులు పడకూడదు, వేదన చెందకూడదు. ఎందుకంటే నీ దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటాడు కనుక, నీ దేవుడు నీకు కాపరిగా ఉంటాడు కనుక, నీ దేవుడు నేను